Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా సైన్స్ అండ్ అగ్రిమెంట్ టు అక్వైర్ 5 లిథియం మైన్స్ ఇన్ అర్జెంటీనా. అర్జెంటీనాలో లిథియం మైన్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఒక 5 మైన్స్ లో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక కంపెనీ అర్జెంటీనాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఆ ఒప్పందం జరిగినప్పుడు ఒక ఫోటో, ఇవి లిథియం మైన్స్ ఇన్ అర్జెంటీనా. ఓకే, మరి అది ఏ కంపెనీ, అసలు ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as KABIL. This company, this or PSU, has signed an agreement with అర్జెంటీనాస్ క్యామియన్ సే. ఇది కంపెనీ యొక్క షార్ట్ ఫామ్. అర్జెంటీనాలో ఉన్న వాళ్ళ యొక్క షార్ట్ ఫామ్. దాన్ని ఫుల్ ఫామ్ ఏంటంటే కటమార్కా మినేరా ఎనర్జెటికా సొసైడే డెల్ ఎస్టాడో. అంటే ఇది స్పానిష్ లో ఉంది. ఇట్ షార్ట్ ఫామ్ ఇస్ క్యామియన్ సే. సో అవర్ KABIL, that is Kanji Bidesh India Limited, has signed an MOU with Camion Say in Argentina to explore and develop 5 lithium brine blocks of Argentina. అర్జెంటీనాలోని 5 లిథియం మైన్స్ ని మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి డెవలప్ చేయడానికి ఒక MOU కుదుర్చుకున్నారు. ఓకే, మరి ఈ అగ్రిమెంట్ వర్త్ ఎంత? దిస్ అగ్రిమెంట్ ఈజ్ వర్త్ ఆఫ్ 200 crore వర్త్ and is the first ever lithium exploration and mining project taken over by a government of India owned enterprise. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక ఎంటర్ప్రైజ్ ఇలాంటి MOU కుదుర్చుకోవడం అనేది మొట్టమొదటిసారి లిథియం కి సంబంధించిన వరకు, లిథియం ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన వరకు ఇది మొట్టమొదటిసారి. అండ్ KABIL, ది కాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్, KABIL ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు సెటప్ ఇట్స్ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ కాటమార్కా. ఈ కాటమార్కా అనే ఊరి దగ్గరలోనే ఈ బ్లాక్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అర్జెంటీనాలోని కాటమార్కాలో వాళ్ళు ఒక బ్రాంచ్ ని పెడదామని చెప్పి ట్రై చేస్తున్నారు. మరి ఈ అగ్రిమెంట్ ద్వారా అసలు ఏం జరిగింది అంటే, విత్ దిస్ అగ్రిమెంట్ KABIL has obtained exploration and exclusive rights for the commercial production of lithium from this 5 lithium blocks. ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఎక్కడెక్కడ ఉంది మొత్తం బ్లాక్స్ లో నుంచి, అసలు ఎక్కడ ఉంది మొత్తం బ్లాక్స్ లో, అన్ని పార్ట్స్ లో ఉండదు కదా, దాంట్లో నుంచి ఎక్స్ప్లోర్ చేయడం అండ్ ఎక్స్క్లూజివ్ రైట్స్, దాన్ని బయటకు తీసి అమ్ముకునే అవకాశం కూడా మన బిదేశ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకు రావడం జరిగింది. ఓకే, మరి వాట్ ఆర్ ద పాయింట్స్ టు బి నోటెడ్ ఇన్ దిస్ అగ్రిమెంట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే, బేసిక్ గా అర్జెంటీనా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏ లిథియం ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుందండి, ఒక ఏరియా టైప్. దిస్ లిథియం ట్రయాంగిల్ లో 3 దేశాలు ఉంటాయి. అవేంటి? అర్జెంటీనా, చిలీ అండ్ బొలీవియా. ఈ 3 దేశాల మ్యాప్స్ లో చూసినప్పుడు ఈ ఏరియా అనేది లిథియం మైన్స్ తో ఉన్న ఏరియా ఇలా వస్తుందంట. సో దాన్ని లిథియం ట్రయాంగిల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో వాట్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ లిథియం ట్రయాంగిల్? అర్జెంటీనా, చిలీ అండ్ బొలీవియా. అండ్ దీస్ 3 countries has more than 50% of world's total lithium reserve. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియం రిజర్వ్స్ లో 50% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఈ 3 దేశాల్లోనే ఉన్నాయి. ఓకే, మరి ఈ కాంజీ బిదేశ్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. ఇది న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంది. అండ్ దిస్ ఈస్ బీన్ ఇన్కార్పొరేటెడ్, దిస్ కంపెనీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ 2019 అండర్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారో? కొత్త కంపెనీస్ యాక్ట్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 కింద దీన్ని 2019 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దిస్ కాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్ మరి దేని కిందకి వస్తుంది, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే ఏం చెప్తారు? మైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది కదా, సో ఆటోమేటిక్ గా ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. ఇదంతా దీనికి సంబంధించిన టాపిక్. అండ్ రీసెంట్ గా ఇది ఒక 5 days కిందటి న్యూస్. అండ్ రీసెంట్ గా ఈ రోజు కూడా ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే చిలీలో ఉన్న కొన్ని లిథియం మైన్స్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి కూడా బిడ్ వేయడానికి కాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇండియా తరఫున ప్రయత్నిస్తున్నారు అని. మరి అది కన్ఫర్మ్ అయిన తర్వాత మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ లిథియం అనేది ఈ మధ్య కాలంలోనే న్యూస్ లో వచ్చింది కదా, మన జమ్మూ అండ్ కాశ్మీర్ లో లిథియం దొరికిందని, అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారని, మొన్న మధ్య మహారాష్ట్రలో దొరికిందని కూడా న్యూస్ వచ్చింది కదా. బట్ బేసిక్ గా దిస్ లిథియం ఈస్ కాల్డ్ వైట్ గోల్డ్. మరి ఈ లిథియం అనేది ఇప్పుడు ఎందుకు ఫేమస్ అయింది ఈ మధ్య కాలంలో అంటే, మనం కంప్యూటర్స్ లో, ఎక్కడ మొబైల్ ఫోన్స్ లో, కార్స్ లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కడైనా మనం వాడే సిలికాన్ చిప్స్ ఉంటాయి కదా, ఈ సిలికాన్ చిప్స్ అన్ని కూడా ఈ లిథియం తోనే తయారు చేస్తా ఉంటారు. ఓకే, లిథియం అందులో ఒక ముఖ్యమైన పార్ట్.
రైట్. Now coming on to next topic for today, that is Article 355 is in news, guys. Article 355 is in news. ఎందుకు జనరల్ గా మనం అందరము ఆర్టికల్ 356 విన్నాం, ఆర్టికల్ 352 విన్నాం, ఆర్టికల్ 360 విన్నాం. ఇవన్నీ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఆర్టికల్స్ కిందకి వస్తాయి. మరి అసలు ఈ ఆర్టికల్ 355 ఏంది? ఎప్పుడు విన్న ఆర్టికల్, పెద్ద ఇంపార్టెంట్ కాదు, మరి ఎప్పుడు న్యూస్ లో ఉన్న ఆర్టికల్ కాదు. మరి కొత్తగా అనిపిస్తుంది కదా. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మణిపూర్ స్టేట్ లో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా. కూకీ ట్రైబ్స్ కి, అక్కడ ఆ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కి ఎస్టీస్ జాబితాలో వేశారని చెప్పి కొన్ని గొడవలు జరిగాయి కదా. దాని తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా ప్రాబ్లమేటిక్ గా జరిగింది కదా. సో అందువల్ల రీసెంట్ గా మణిపూర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 355 ని వేయడం జరిగింది. దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. ఇది చాలా రోజుల నుంచి ఉందంట, బట్ ఇది బయటకు చెప్పలేదు. రీసెంట్ గా మణిపూర్ రాజధాని అయిన ఇంపోల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గారు స్వయంగా వెల్లడించడం జరిగింది. మరి ఈ ఆర్టికల్ 355 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తన చేతుల్లో తీసుకోవడానికి వాడే చర్య. ఓకే, వాడే చర్య అంటే దీంట్లో ఏముంటుంది మెయిన్ గా, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, స్టేట్స్ లో ప్రెసిడెంట్ రూల్ వేయకుండా, గవర్నమెంట్ ని తొలగించకుండా, జస్ట్ రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు సంబంధించిన బాధ్యతలను కేంద్రం నిర్వహించడానికి ఈ ఆర్టికల్ 355 ని ఉపయోగిస్తా ఉంటారు. ఓకే, ఈ ఆర్టికల్ 355 ని దానికోసమే ఉపయోగిస్తా ఉంటారు. మరి దీని విషయంలో ఇప్పుడు ఎందుకు కొంచెం గొడవ జరుగుతుంది? ఏమని? దీన్ని బయటకు చెప్పకుండా ఇంత సీక్రెట్ గా అమలు చేయాల్సిన పరిస్థితి ఏంటి? అఖిల పక్షానికి చెప్పాలి కదా, పొలిటికల్ పార్టీస్ కి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలియజేయకుండా విధించడం అనేది హీనమైన చర్య అని చెప్పి విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళు ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా 25 కూకీ తిరుగుబాటు వర్గాలతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఓకే, రైట్. మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏమేంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 అండ్ ఆల్సో 365 అండ్ దెన్ ఆర్టికల్ 360. మన ఆర్టికల్ 352 దేని గురించి మాట్లాడుతుంది? ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ వెయ్యాలనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ 352ను ఉపయోగిస్తూ ఉంటారు. మరి 365 ఏదైనా స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ ని వెయ్యాలనుకుంటే, ఆన్ వాట్ కండిషన్స్? when there is a failure of constitutional mechanism in any state, then under 356 president imposes president rule. దీని ఈ ప్రెసిడెంట్ రూల్ లో ఎవరు అధికారంలో ఉంటారు, ముఖ్యంగా అన్ని విషయాలు ఎవరు చూసుకుంటారు? గవర్నర్. ఓకే, మరి ఆర్టికల్ 365 కూడా ఆర్టికల్ 365 కింద కూడా ప్రెసిడెంట్ రూల్ విధిస్తూ ఉంటారు కదా. మరి దానికి కండిషన్ ఏంటి? when a state government fails to comply the important orders or directions given by the central government, under that conditions also under article 365 president rule can be imposed in the state. Okay, మరి ఆర్టికల్ 360 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. ఓకే, ఇది ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వేశారు? 1977 లో. మరి ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడు పడితే అక్కడ దేశంలో చాలా సార్లు వేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లాంటివి చాలా తక్కువ. ఓకే, రైట్. మరి ఆర్టికల్ 355 గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందామా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మణిపూర్ న్యూస్ లో ఉంది, చాలా సందర్భాల్లో న్యూస్ లో ఉంది. మరి ఆర్టికల్ 355 అనేది వేశారు అక్కడ. మరి దీని గురించి మనం తెలుసుకోవాలి కదా డీటెయిల్డ్ గా. సో బేసికలీ ఆర్టికల్ 355 సేస్ దట్ సెంటర్ మస్ట్ ప్రొటెక్ట్ స్టేట్స్ అగేన్స్ట్ ఎనీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. ఓకే, ఇంటర్నల్ ఆ స్టేట్ లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఇంటర్నల్ గొడవలు జరిగిన, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినా ఆ స్టేట్ ని రక్షించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో ఇప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, మణిపూర్ లో 2 తెగల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి కదా. సో అందువల్లనే ఈ ఆర్టికల్ 355 ని వేయడం జరిగింది. బేసికలీ దిస్ ఆర్టికల్ 355 allows the central government to take charge of states law and order without dismissing the government. ఇందాకే చెప్పాను, వితౌట్ డిస్మిసింగ్ ద గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్న లా అండ్ ఆర్డర్ ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఆర్టికల్ 355 ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్టెప్ బిలో ద ప్రెసిడెంట్ రూల్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రెసిడెంట్ రూలే వేసేది ఉందనగా దానికన్నా ముందు ఒక స్టెప్ ముందుగా ఆర్టికల్ 355 ని తీసుకుంటా ఉంటారు. అండ్ వాట్ డస్ దిస్ ప్రెసిడెంట్ రూల్
దిస్ గివ్స్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ టు ప్రెసిడెంట్ అంటే ఇండైరెక్ట్ గా గవర్నర్ చేతిలోకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్, ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది అడగచ్చు. ఆర్టికల్ 355 జనరల్ గా స్టూడెంట్స్ ఎప్పుడు చదవండి, పెద్దగా ఎవరు చదువు ఉండరు, బట్ ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మిజోరం రాష్ట్రం న్యూస్ లో ఉంది. మిజోరం రాష్ట్రం న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది అంటే మిజోరం రాష్ట్రంలోకి పక్కన మయన్మార్ తోని వాళ్ళకు బార్డర్ ఉంటుంది కదా. సో ఇది చూడండి, ఇది మిజోరం, దిస్ ఈజ్ మిజోరం రైట్. ఇది మయన్మార్. ఇది మయన్మార్ లో ఉన్న అరక్కన్ స్టేట్. రోహింగ్యాస్ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ గొడవ అయిన తర్వాత వాళ్ళు పైకి రావడం జరిగింది. ఇప్పుడు అసలు మొత్తంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ పడగొట్టి మిలిటరీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మిలిటరీ వాళ్లకు మరియు తిరుగుబాటు దళాలకు మధ్యలో పోరు జరుగుతుంది. ఓకే, చాలా పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో ఏం జరుగుతుందంటే ఆ మయన్మార్ ఆర్మీకి చెందిన వందల మంది సిబ్బంది ఇక్కడ పక్కనే ఉన్న మిజోరం సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది స్టార్టింగ్ లో కొంచెం తక్కువ ఉండే, ఈ మధ్య చాలా ఎక్కువైపోవడంతో ఈ విషయాన్ని మిజోరం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వారిని వెనక్కు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఓకే, సో వీళ్ళు ఇలా కోరడంతో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అక్కడ ఒక మిజోరం సరిహద్దుల్లో మనకి ఎలా అయితే బంగ్లాదేశ్ తో ఉన్న సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఉందో అలాంటి ఫెన్సింగే ఈ ఏరియాలో కూడా వేస్తామని, ఇప్పటికే వచ్చిన వాళ్ళని వెనక్కు పంపిస్తామని, రేపు పొద్దున మళ్ళీ రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చారు. అందులో చాలా మందిని రిటర్న్ పంపించడం జరిగింది, బట్ ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు మెయిన్ గా ఎందుకు వస్తున్నారు? ఈ ఏరియాలో మయన్మార్ మిలిటరీకి అండ్ రెబల్ గ్రూప్స్ కి మధ్యలో గొడవ జరుగుతుంది. ముఖ్యంగా అరక్కన్ ఆర్మీ అని ఒక పవర్ఫుల్ రెబల్ ఆర్మీ ఉంది, అక్కడ రెబల్ గ్రూప్ ఉంది. వాళ్ళు ఈ మయన్మార్ సైన్యానికి సంబంధించిన శిబిరాలను స్వాధీనం చేసుకొని వాళ్ళని వెళ్ళగొట్టడంతో వాళ్ళంతా దగ్గరలో ఉన్న మిజోరంకి రావడం జరుగుతుంది. ఓకే, మరి ఇది న్యూస్. మరి మిజోరం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? లాల్దు హోమా ఇస్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం. ఓకే, మరి మిజోరం యొక్క క్యాపిటల్ సిటీ ఐజ్వాల్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మిజోరం. మరి ఈ సంక్షోభాన్ని ఎలా మాపుతామని చెప్పి అమిత్ షా గారు తెలియజేయడం జరిగింది. దీన్ని అరికట్టేందుకు సరిహద్దుల్లో ఫెన్సింగ్, దట్ ఈస్ కంచె వేస్తాము. ఆల్రెడీ ఎలా అయితే ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉందో అలాంటిదే మయన్మార్ సరిహద్దుల్లో కూడా వేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు మనకు ఇండియాకు మయన్మార్ సరిహద్దుల్లో 15 కిలోమీటర్స్ పాటు మయన్మార్ వాళ్ళు ఇటు దిక్కు రావడానికి, ఇండియన్ ట్రైబ్స్ అక్కడికి వెళ్ళడానికి ప్రవేశం ఉండేది. ఈ మధ్యనే దాన్ని కూడా ఆపేశారు. ఇప్పుడు ఇలాంటి ఒక కంచె కట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే మయన్మార్ లో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. మిలిటరీ రూలర్స్ పవర్ లో ఉన్నారు. అక్కడ డెమోక్రసీని అణచివేసి వాళ్ళు ఇలా చేయడం వల్ల ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్ గా అయోధ్య రామ మందిరం స్టార్ట్ అయింది కదా. అయోధ్య రామ మందిరం స్టార్ట్ అయిన తర్వాత అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన పిఎం సూర్యోదయ యోజన అనే ఒక కొత్త స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇంకా రాలేవు, బట్ పిఎం సూర్యోదయ యోజన అనే కొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ పిఐబిలో ఇష్యూ చేశారు. అండర్ ది స్కీమ్ టోటలీ ఇండియాలో 1 crore హౌసెస్ టు గెట్ రూఫ్ టాప్ సోలార్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, సౌర పలకల్ని అమరుస్తామని, దానివల్ల ప్రజలకు సోలార్ రూఫ్ టాప్ వల్ల ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వచ్చేలాగా చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతే ఉందండి. ఇంకా దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ రాలేవు. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓన్లీ వన్ థింగ్, పిఎం సూర్యోదయ యోజనని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని కింద దేశవ్యాప్తంగా ఉన్న 1 కోటి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మన స్టేట్ లో ఆల్రెడీ ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిసరాల్లో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ రూఫ్ టాప్ పాలసీని తీసుకొచ్చి జిహెచ్ఎంసి ఏరియాలో ఇన్ని ఇండ్లకు పెట్టాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. బట్ అది లాస్ట్ గవర్నమెంట్ లో ఉండింది కాబట్టి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ లో అడగకపోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ గైస్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే,
11th edition of India Kyrgyzstan Joint Military Exercise Kanjar has started. కంజర్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని 10 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇది 11th ఎడిషన్. ఇప్పటి వరకు 10 సార్లు ఆల్రెడీ జరిగింది. ఇది 11వ ఎడిషన్. మరి ఇది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా కిర్గిస్తాన్ మధ్య. ఈ 11th ఎడిషన్ ఈ రెండు దేశాలకు సంబంధించిన ఆర్మీస్ కాదు, స్పెషల్ ఫోర్సెస్ పాల్గొంటున్నాయి. మరి ఇది ఎక్కడ జరుగుతుందంటే హిమాచల్ ప్రదేశ్ లోని బక్లోక్ లో ఉన్న స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్, ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనే దాన్ని నిర్వహిస్తున్నారు. బేసికలీ దిస్ ఇస్ ఎన్ యాన్యువల్ ఈవెంట్ విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ బోత్ ద కంట్రీస్ ఆల్టర్నేటివ్లీ. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టైం కిర్గిస్తాన్ లో చేస్తారు. సో ఆల్టర్నేటివ్లీ దిస్ ఇస్ ఎన్ యాన్యువల్ ఈవెంట్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్? ప్రతి ఎక్సర్సైజ్ కి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. ఆ ఎయిమ్ ఏంటంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈస్ టు ఎక్స్చేంజ్ experiences and practices and best practices in counter-terrorism and special forces operations in mountain terrain under Chapter 7 of United Nations Charter. United Nations Charter లోని 7వ చాప్టర్ ప్రకారం దీన్ని నిర్వహిస్తున్నారు. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఎక్స్చేంజ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అండ్ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్స్ ఆఫ్ ఈచ్ కంట్రీ ఇంటూ అదర్ కంట్రీ. రెండు దేశాల మధ్యలో ఉన్నది ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ని కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ కి సంబంధించినంత వరకు, లేకపోతే మౌంటైన్ టెరైన్ లో వాళ్ళు నిర్వహించే ఆపరేషన్ ని ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం ఈ కంజర్ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ద జాయింట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎన్హాన్స్ ఇంటర్ఆపరబిలిటీ, కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ దిస్ 2 countries. ఓకే, 2 countries స్పెషల్ ఫోర్సెస్. ఈ పాయింట్ ఎక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగినా ఈ పాయింట్ ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి ఎగ్జామ్ లో గ్రూప్ 2 వాళ్ళకంటే, కంజర్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 countries? ఇండియా అండ్ కిర్గిస్తాన్. ఇది ఎన్నో ఎడిషన్? 11th ఎడిషన్. మరి ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇందులో ఏది అంటే 3 కాదు, స్పెషల్ ఫోర్సెస్ కి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్. టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఇంపార్టెంట్. సో మరి తెలంగాణ గవర్నమెంట్ కి న్యూ అడ్వైజర్స్ ని తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ క్యాబినెట్ ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీని అండ్ హర్కర వేణుగోపాల్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, వీళ్ళిద్దరు ప్రభుత్వ గవర్నమెంట్ కి సలహాదారులుగా తీసుకున్నారు. అలాగే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి గారిని నియమించడం జరిగింది. అండ్ అలాగే వేం నరేందర్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఆయనని సీఎం కి పర్సనల్ సలహాదారులుగా నియమించడం జరిగింది. వీళ్ళ నలుగురిని కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాబినెట్ హోదా ఇచ్చి గౌరవించడం జరిగింది. మరి ఇంపార్టెంట్ అంటే చెప్పలేమండి, కొత్త గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కాబట్టి అడగొచ్చు. మల్లు రవి ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్. షబ్బీర్ అలీ గారు కూడా ఇంతకుముందు మినిస్టర్ గా చేశారు. రీసెంట్ గా నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోవడం జరిగింది ఆయన. ఓకే, అండ్ హర్కర వేణుగోపాల్ ఏఐసిసి సెక్రటరీ. అండ్ వేం నరేందర్ రెడ్డి ఈజ్ వెరీ క్లోజ్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇదంతా మనకు అవసరం లేదు కానివ్వండి, బట్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇవి చూడండి, వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి సలహాదారులుగా నియమించారు. మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీకి ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం జరిగింది. అండ్ హర్కర వేణుగోపాల్ ని రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ అండ్ ప్రజా సంబంధాల విభాగాలకు సలహాదారులుగా నియమించారు. అండ్ మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖకు గవర్నమెంట్ యొక్క సలహాదారులుగా నియమించడం జరిగింది. అండ్ ఈ నలుగురికి క్యాబినెట్ హోదా కల్పించారు. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి, అడిగితే అడగొచ్చు. జస్ట్ పేర్లు ఇవి తెలంగాణ పాలిటిక్స్ ఫాలో అయ్యేటోళ్లకు అందరికి తెలిసిన పేర్లే. మల్లు రవి, షబ్బీర్ అలీ చాలా ఫేమస్, వేం నరేందర్ రెడ్డి అండ్ ఒక హర్కర వేణుగోపాల్ మాత్రమే కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు. అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చెప్పలేమండి, ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అడిగితే అడగచ్చు, కంపల్సరీ అడుగుతారని నేను చెప్పట్లేదు, బట్ చెప్పలేము. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద MCQs which are in the news. Coming on to the first topic for today, that is, who is the author of Tamil novel నాంతాన్ ఔరంగజేబ్. దీని యొక్క ఇంగ్లీష్ లో దీన్ని కన్వర్జేషన్స్ విత్ ఔరంగజేబ్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. మరి దీన్ని రాసింది ఎవరు అని అడుగుతున్నాడు. దీన్ని రాసింది ఎవరు? ఆప్షన్స్ ఇచ్చాడు, చారు నివేదిత, అమితావ్ ఘోష్, నందిని కృష్ణన్ అండ్ కిరణ్ దేశాయ్. మరి రాసింది ఎవరు? చారు
నివేదిత, చారు నివేదితగా రాయడం జరిగింది. బట్ దిస్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్. దీన్ని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసింది నందిని కృష్ణన్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ వాట్ ఈస్ దిస్ బుక్ అబౌట్ అంటే, దిస్ బుక్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ద రైటర్ హూ మెట్ ద స్పిరిట్ ఆఫ్ ఔరంగజేబ్. అంటే ఔరంగజేబ్ యొక్క ఆత్మను కలిసిన రైటర్ యొక్క కథ అది. ఆ టైంలో ఔరంగజేబ్ ఆయనకు హిస్టరీలో ఆయనకు సంబంధించిన ఆయన సైడ్ ఆఫ్ ద స్టోరీని ఈ ఆథర్ అయిన చారు నివేదితకు తెలియజేయడం జరుగుతుంది. అందులో ఈ బుక్ ఆ కన్వర్జేషన్స్ గురించి ఉంటుంది. అండ్ బేసికలీ దిస్ బుక్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏ హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో ఇది ఒక నవల్, ఇది ఒక సెటైర్ అండ్ ఆల్సో ఏ కమెంటరీ ఆన్ ద కరెంట్ ఇండియన్ పాలిటిక్స్. ఓకే రైట్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రాసింది చారు నివేదిత అండ్ ట్రాన్స్లేట్ చేసింది నందిని కృష్ణ. అండ్ దిస్ బుక్ స్పీక్స్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ రైటర్ హూ మెట్ ద స్పిరిట్ ఆఫ్ ఔరంగజేబ్, who then tells his side of story to her. Okay, right. Now coming on to the next question for today. Which country has recently signed an agreement with the United States to purchase Tomahawk missiles? Tomahawk missiles important andi. Mona CDS exam lo kuda ilanti vaati meeda questions అడిగాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఆప్షన్ చూడండి, ఎవరు తీసుకున్నారని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఇరాన్, ఇండియా, చైనా, జపాన్. ఒక్కసారి విత్ లాజిక్ ఆలోచించండి. యుఎస్ కి శత్రువు అయిన ఇరాన్, శత్రుత్వం కలిగిన ఇరాన్ యుఎస్ నుంచి మిజైల్స్ కొంటదా? ఒకవేళ వాడు కొనాలనుకున్న యుఎస్ వాడు అమ్ముతాడా? అమ్మడు. సో ఇరాన్ని తీసేయండి. ఇండియా కొనే ఛాన్సెస్ ఉన్నాయి. చైనా కొంటదా? కొనదు. వీళ్ళు 5G టెక్నాలజీనే యుఎస్ వాడు ఇవ్వడానికి ఒప్పుకోలేదు చైనాకు. అలాంటిది మిజైల్స్ ఇస్తాడా? ఇవ్వడు. సో తీసేయండి. ఇంకా మిగిలినవి ఇండియా, జపాన్. మరి ఇండియా దగ్గర టొమాహాక్ మిజైల్స్ ఉన్నాయా? ఉంటే మనం న్యూస్ లో చూసేవాళ్ళం కదా, ఆల్రెడీ లేవు. మరి ఈ మధ్య కొన్నది ఎవరంటే జపాన్. ద కంట్రీ జపాన్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ MOU విత్ US గవర్నమెంట్ ఫర్ 400 మొత్తం 400 టొమాహాక్ మిజైల్స్ ని కొనడానికి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. బట్ వాట్ ఆర్ దోస్ టొమాహాక్ మిజైల్స్? దీస్ ఆర్ ఏ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిజైల్స్ అండి. ఇవి క్రూయిజ్ మిజైల్స్. మరి ఆల్రెడీ క్రూయిజ్ మిజైల్స్ కాకుండా ఇంకో టైప్ ఆఫ్ మిజైల్స్ ఉంటాయి కదా, అవేంటి? అవి బ్యాలిస్టిక్ మిజైల్స్ అండి. బ్యాలిస్టిక్ మిజైల్స్. దానికి దీనికి తేడా ఉంది. మరి మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, దీస్ ఆర్ క్రూయిజ్ మిజైల్స్ విచ్ క్యాన్ బి లాంచ్డ్ ఫ్రమ్ దిస్ టొమాహాక్ మిజైల్స్ ఆర్ క్రూయిజ్ మిజైల్స్ విచ్ క్యాన్ బి లాంచ్డ్ ఫ్రమ్ షిప్స్ అండ్ సబ్మరైన్స్. మరి ఇప్పుడే ఎందుకు కొంటున్నారంటే, రీసెంట్ గా నార్త్ కొరియా సైడ్ నుంచి చాలా మిజైల్స్ టెస్టింగ్స్, శాటిలైట్ టెస్టింగ్స్ జరుగుతున్నాయి కదా, స్పై శాటిలైట్ టెస్టింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నార్త్ కొరియా, జపాన్కి ఎప్పుడైనా డేంజరే. అందువల్ల డిఫెన్స్ లో భాగంగా వీళ్ళు ఇవి కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇండియా దగ్గర ఉన్న క్రూయిజ్ మిజైల్ పేరేంటి? వి ఆల్సో ఆల్రెడీ హ్యాడ్ ఏ క్రూయిజ్ మిజైల్ కాల్డ్ బ్రహ్మోస్. రైట్. మరి దీన్ని ఇండియా అండ్ రష్యా రెండు కలిపి జాయింట్ ప్రాజెక్ట్ గా తయారు చేయడం జరిగింది కదా. ఎస్, అవును. సో సార్ డిఫరెన్సెస్ చెప్తామన్నారు బ్యాలిస్టిక్ మిజైల్స్ కి, క్రూయిజ్ మిజైల్స్ కి అంటారా? ఎస్, ఐ విల్ సే అబౌట్ దిస్. Basically, these ballistic missiles are unguided missiles and they go in very high speed. Din speed చాలా ఎక్కువగా ఉంటుంది. And they are long range missiles with high trajectory. Long range missiles. మనం ICBMs గురించి వింటా ఉంటాం కదా, greater than 5000 kilometers. ఇవి ఖచ్చితంగా ఈ ICBMs అన్ని 100% బ్యాలిస్టిక్ మిజైల్సే ఉంటాయి. అండ్ ఇవి చాలా చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి. హై ట్రెజెక్టరీ, చాలా హై ట్రెజెక్టరీలో ఇలా వెళ్తూ ఉంటాయి. బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇలా పడుతూ ఉంటాయి. అదే క్రూయిజ్ మిజైల్స్ అయితే అంత హైట్ లో వెళ్ళాయి, లో ఆల్టిట్యూడ్ లో ట్రావెల్ చేసి ఇలా వెళ్తాయి. ఓకే. అండ్ మరి క్రూయిజ్ మిజైల్స్ దే ఆర్ బేసికలీ గైడెడ్ మిజైల్స్ అండ్ ట్రావెల్ ఇన్ లో ఆల్టిట్యూడ్ అండ్ ఫర్ స్పెషల్లీ మెంట్ ఫర్ ప్రిసైజ్ థింగ్స్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏరియాలో ఉన్న ఒక ఇంట్లో ఒక తీవ్రవాదిని అక్కున్నాడు. సో ఆ ఇంటిని స్పెషలైజ్ గా పేల్చివేయాలనుకుంటే ఖచ్చితంగా క్రూయిజ్ మిజైల్ మాత్రమే ప్రయోగించాల్సి ఉంటుంది. ఓకే. అదే ఒక ఊరిని అటాక్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు బ్యాలిస్టిక్ మిజైల్స్ ని వాడుతూ ఉంటారు. అండ్ ఈ క్రూయిజ్ మిజైల్స్ రాడార్ కి కూడా పెద్దగా చిక్కవు, ఎందుకంటే ఇవి లో ఆల్టిట్యూడ్ లో ప్రయాణిస్తూ ఉంటాయి. అండ్ దే ఆర్ గైడెడ్ మిజైల్స్ అండ్ దే అటాక్ వెరీ ప్రిసైజ్లీ. ఓకే. అండ్ లో డిస్టెన్స్ ని మాత్రమే ఇవి కవర్ చేస్తూ ఉంటాయి. ఓకే, లో డిస్టెన్స్ లో మాత్రమే ఇవి కవర్ చేస్తూ ఉంటాయి క్రూయిజ్ మిజైల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా చైనాలో ఉన్న బీజింగ్ ని అటాక్ అనుకున్నది అనుకోండి, ఈ క్రూయిజ్ మిజైల్స్ తో పని కాదు, ఖచ్చితంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ నే వాడాల్సి ఉంటుంది. అదే మనము
ఇస్లామాబాద్ ని అటాక్ చేయాలనుకున్నాం, లాహోర్ ని అటాక్ చేయాలనుకున్నాం అనుకోండి, క్రూయిజ్ మిసైల్స్ వాడచ్చు. అది తేడా. ఓకే, బేసిక్ డిఫరెన్స్ అది. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ recently which state launched the My School My Pride campaign for education transformation. ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము ఒక స్టేట్ గవర్నమెంట్ మై స్కూల్ మై ప్రైడ్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందట. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా. మరి ఏ స్టేట్ గవర్నమెంట్? దీన్ని రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అండర్ సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఉన్నారు కదా, రీసెంట్ గా గెలవడం జరిగింది. ఆయన అంటే రీసెంట్ అంటే ఒక 1 year దాటిపోయింది. ఆయన ఆధ్వర్యంలోని గవర్నమెంట్ ఈ క్యాంపెయిన్ ని తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అప్నా విద్యాలయ ప్రోగ్రామ్. అప్నా విద్యాలయ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ అక్కడ ఇనిషియేటివ్ నడుస్తుంది. దాంట్లో భాగంగా ఒక సబ్ స్కీమ్ లాగా మై స్కూల్ మై ప్రైడ్ అనే క్యాంపెయిన్ ని ఈ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ వాళ్ళ స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? షిమ్లా. సీఎం ఎవరు? సుఖ్వీందర్ సింగ్ సుక్కు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వేర్ వాజ్ ద 19th నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ సమిట్ లాంచ్డ్ ఆర్ హెల్డ్? ఓకే, హెల్డ్. నామ్ సమిట్. నామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1961లో. దీనికి ఆద్యుడు ఎవరు? ఆద్యుల్లో 4 ఉన్నారు. అందులో ముఖ్యమైన వారు మన జవహర్ లాల్ నెహ్రూ, మన మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. ఆయనతో పాటు ఇండోనేషియాకి సంబంధించిన సుకార్నో, అప్పటి ఈజిప్టియన్ ప్రెసిడెంట్ అండ్ చెకోస్లోవియన్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని 1961లో ఎక్కడ స్టార్ట్ చేశారు? అప్పటి యుగోస్లోవియా అనే దేశం ఉండేది, ఇప్పుడు లేదు. దాని క్యాపిటల్ సిటీ అయిన బెల్గ్రేడ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈసారి 19వ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: బ్రెజిల్, ఢిల్లీ, కంపాలా, ఘనా. కంపాలా ఎక్కడ ఉంటుందండి? కంపాలా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉగాండా. ఆఫ్రికాలోని ఉగాండా దేశం యొక్క క్యాపిటల్ సిటీ. అండ్ దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ దిస్ నాన్ అలైన్ మూవ్మెంట్ is meant for uniting 120 developing countries under the world. Okay, under the world. ప్రపంచవ్యాప్తంగా ఈ యుఎస్ బ్లాక్ కి అటు యుఎస్ఎస్ఆర్ బ్లాక్ కి సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండాలనుకున్న 120 దేశాలు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంటి? డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లూయెన్స్. ఓకే, ఈ థీమ్ అనేది ఇంపార్టెంట్. అలాగే నామ్ ఎక్కడ జరుగుతుంది ఈ ఇయర్? కంపాలాలో, దట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉగాండా. అండ్ ఇది ఎన్నో సమావేశం? టోటల్ గా 19th. మరి ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది? 1961లో బెల్గ్రేడ్ లో జరిగింది. అందులో ముఖ్య పాత్ర వహించిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, రైట్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.